రిజర్వేషన్లో సీటు వస్తుందంటే కులం పేరు మార్చుకున్న వాళ్ళను చూసాం. వికలాంగుల కోటాలో ఉద్యోగం కోసం చేతులు నరుక్కున్న వాళ్ళు, కాళ్ళు విరగొట్టుకున్న వాళ్ళ గురించి వినే ఉంటాం. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ తండ్రి చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం సంగతి అటుంచితే, ఇలాంటి తండ్రి భూమి మీద ఉండేం లాభం అనుకుంటారు. పదవి వ్యామోహంలో ఆ తండ్రి ఏం చేశాడు, ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడు, అసలు పదవికి అతను చేసిన పనికి సంబంధం ఏంటి? కొందరికి డబ్బు వ్యామోహం, మరికొందరికి పేరు కీర్తి మీద వ్యామోహం. రాజకీయ నాయకులకు పదవి మీద వ్యామోహం ఉంటుంది. అందుకే రాజకీయం అనేది పులి మీద స్వారీ లాంటిదని అంటారు. ఒక్కసారి ఆ కిక్కు తలకెక్కిందంటే చాలు, బంధాలు బంధుత్వాలు గుర్తుకురావు. అన్నతమ్ములు, తండ్రి కొడుకులు, అత్తాకోడళ్లు ఎన్నికల్లో పోటీపడటం మనం కళ్ళారా చూశాం. ఒకే ఇంట్లో ఉంటూనే గెలుపు కోసం కుట్రలు చేయడం విన్నాం. ఎందుకంటే పదవి పిచ్చి అలాంటిది. మరి అలాంటి పదవి కోసం ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. కన్న బిడ్డను చేతులారా చంపుకున్నాడు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే 3 బిడ్డలు ఉండకూడదు అన్న నిబంధన ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 3 పిల్లలుంటే అనర్హులు. ఇదే నిబంధన ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. సర్పంచ్ పదవి కోసం పోటీ చేయటానికి కన్న తండ్రే తన చేతులతో బిడ్డను చంపుకున్నాడు. కెరూరు గ్రామానికి చెందిన పాండురంగకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. అయితే సర్పంచ్ పదవికి పోటీ చేయాలని భావిస్తున్న పాండురంగ 3 పిల్లలుంటే పోటీకి అనర్హమని తెలిసి ముందుగా తన కుమార్తె ప్రస్తుతం ఉన్న సర్పంచ్ షిండే గణేష్ కు పుట్టినట్లుగా జనన ధృవీకరణ పత్రానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తనకు సర్పంచ్ పదవి దక్కాలంటే 2 బిడ్డలే ఉండాలని, కాబట్టి 3వ బిడ్డను చంపేస్తే తనకు పదవి వస్తుందని భావించాడు. పథకం ప్రకారం పెద్ద కుమార్తెకు మాయమాటలు చెప్పి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ వద్దకు బైక్ పై తీసుకొచ్చాడు. బతికి ఉండగానే కాలువలోకి నెట్టివేసి చంపేశాడు. ఏమీ తెలియనట్లు ఇంటికి తిరిగి వెళ్లాడు. చిన్నారి మృతదేహం కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుట్టు తెలియని బాలిక మృతదేహాన్ని పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా పాండురంగ బంధువులు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు తెలిసాయి. సర్పంచ్ పదవి కోసం కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. అతనికి సలహా ఇచ్చిన ప్రస్తుత సర్పంచ్ షిండే గణేష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC 630 ఆయన వాట్సాప్ స్టేటస్ లో ఎంఐ కనిపించట్లేదు, ఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఎంఐ యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముఖేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగన్ అతను 3 పిల్లల తండ్రి. 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే
వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు, వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అంబం దుబ్బదండా నుంచి అంబం వెళ్ళే దారిలో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వారు చనిపోయినా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులు అన్న సంగతి కూడా తెలియక పాండురంగ కన్నబిడ్డను బలి తీసుకున్నాడు. కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉండే తాత్కాలిక పదవి కోసం 100 ఏళ్లు బతకాల్సిన కన్నబిడ్డను కర్కశంగా కాలువలోకి నెట్టి చంపేశాడు.